హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్కి నేను ఇడ్లీ అండ్ చట్నీ చేయాలి. చేసేద్దాం రండి. బ్యాటర్ని చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇలా ఫర్మెంట్ అయిన బ్యాటర్ని బాగా కలిపేశాను. కలిపేసిన తర్వాత ఇంకో బౌల్లోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం బేకింగ్ సోడా అయితే యాడ్ చేశాను. తర్వాత బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్స్లోకి పెట్టాలి కదా, సో ఆ ఇడ్లీ ప్లేట్స్కి అయితే నేను కొంచెం వాటర్ అంటాను, నేనైతే ఆయిల్ యూజ్ చేయను. ఇంకా బ్యాటర్ని ప్లేట్కి పెట్టేసి బాయిలర్లో అయితే యాడ్ చేయాలి. అంతకుముందు ఒక చిన్న ముక్క చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుందంట. ఇది మా అత్తయ్య గారు చెప్పినట్టు, నచ్చితే ఫాలో అవ్వండి. సో ఇడ్లీ అవ్వడానికి అరౌండ్ 15 మినిట్స్ టైం పడుతుంది కాబట్టి ఈలో ఒక చిన్న రిడిల్ క్వశ్చన్ అడగనా. సో ఎవ్రీడే ఒక రిడిల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ వచ్చేసి కామెంట్స్లో పెట్టండి. క్వశ్చన్ వచ్చేసి ఐమ్ అ బర్డ్, ఐమ్ అ ఫ్రూట్ అండ్ ఐమ్ అ పర్సన్, హూ యామ్ ఐ? ఆన్సర్ కామెంట్లో పెట్టేయండి. ఈలోపు చట్నీకి పచ్చిమిర్చి, కొబ్బరి, వెల్లుల్లి కట్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ మూడు కూడా ఒక 30-40% వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఇంకా పల్లీలు అయితే యాడ్ చేశాను. కొన్ని పల్లీలు అవన్నీ కూడా కొంచెం మంచిగా వేగాక కొన్ని పుట్నాల పప్పులు అయితే యాడ్ చేసి మళ్ళీ వేయించుకున్నాను. సో వేయించిన వాటిని మిక్సీకి వేసేసుకొని కొద్దిగా వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ పట్టుకున్నాను. ఈలోపు మన ఇడ్లీ కూడా అయిపోయిందనమాట. అలా ఇడ్లీని తీసుకొని ప్లేట్లో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. హూ హేట్ ఇడ్లీస్ అండి, ఐ డోంట్ నో. ఇడ్లీ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా నేను తినేసి వస్తాను. రెడీ ఆన్సర్ అయితే మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.